రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కోహెడలో దొంగలు బీభత్సం సృష్టించారు. గొర్రెల మంద కావలి ఉన్న వారిపై కత్తులతో దాడి చేసి గొర్రెలను ఎత్తుకెళ్లారు. కుషాయిగూడ పిఎస్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ నవీన్ తండ్రికి హెల్త్ బాగోలేదని గొర్రెల మందకు కావలిగా వెళ్లారు. నవీన్తో పాటు మరో వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి 30 గొర్రెలను ఎత్తుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యలో ఇద్దరు గొర్రె కాపలు మంద దగ్గర పండుకుంటే వాళ్ళు 10 మంది దొంగలు వచ్చి వాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద కత్తులు పెట్టి మెడ మీద కత్తులు పెట్టి నోట్లో బట్టలు కుక్కి 10 మంది దగ్గర వచ్చి 5 మంది మనుషులను పట్టుకురు. 5 మంది గొర్రెలు దొంగతనం చేసి ఎత్తుకోవేరు. మళ్ళీ నా అబ్బాయి లేచి మళ్ళీ పట్టుకున్న కూడా దాడి చేసి బాగా ప్రాణాపాయ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ పోలీసు వాళ్ళు కూడా తొందరగా చర్య తీసుకుని ఆ దొంగలు పట్టుకోవాల్సిందిగా మా యొక్క మనవి. ఇంతకుముందు రీసెంట్గా కూడా ఒక కోసిక నరసింహ ఆయన అతను కూడా వెనే కోడలో చాలా ఈ మధ్య బాగా పోతున్నాయి. చాలా తొందరగా ఇట్లా యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఈ గొర్రెల కాపర్లకు తెలంగాణ ప్రభుత్వము లైసెన్స్ గన్ ఇవ్వాలని మా యొక్క మనం, ఎందుకంటే ప్రాణాల మీదకి వచ్చి ప్రాణాలు తీసేస్తారు. ప్రాణాపాయం దొంగలతోటి ఒక లైసెన్స్ గన్ని ఒక గొర్రె కాపర్కి లైసెన్స్ ప్రభుత్వం నుంచి